మీద తన బరువు బాధ్యతను ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరుడా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు దేవుణ్ణి. నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మహింపరచు. ఆమేన్. రెండు అయిపోయినాయి, భక్తులు, భక్తిహీనులు. రెండు రకాల మనుషులు చెప్పాను. దేవదారం రాను యొక్క ఆరంభం ఎన్ని అగచాట్లతో కూడి ఉంది. సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు. అలాగే ఈ దేవదారం రాను ఎలా ప్రయాణం చేసినట్టునే ప్రయాణం చేశాడు, చివరికి సింహాసనం ఎక్కాడు. తండ్రి ఎదుటి నుంచి తీసివేయబడ్డాడు, సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు, తాను ప్రేమించే వాళ్ళని కోల్పోయాడు. కొన్ని సంవత్సరాలు తనకెంతో ఇష్టమైన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. ఎంత ఏడ్చుకున్నాడో పాపం. అందరూ ఉన్న అనాథ ఆయన, అందరూ పెద్ద కుటుంబం ఉన్న అనాథ. ఎందుకంటే ఐగుప్తులు ఎవడు లేడు. మరి నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు లేడు, నిద్రపోయావా అని అడిగేవాళ్ళు లేడు, ఏంటైనా అట్లున్నా జ్వరం వచ్చిందా అనేవాళ్ళు లేడు, ఇదిగో ఈ మందు తీసుకునైనా ఇది తీసుకో జ్వరం తగ్గిద్ది అనేవాళ్ళు లేడు, లేరా చేయి పని చేయని యజమానులే తప్ప పట్టించుకునేవాడు ఎవడు. అలాగని ఎవరు లేరా? ఉన్నారు. కొంతమంది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అమ్ముకునేవాళ్ళు ఉన్నారు. మొత్తం సొంతోళ్లే. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ కన్నీళ్ళు, ఆ ఏడుపు. బహుశా అధికారం ముందుకు వచ్చేటప్పుడు, యజమాని ముందుకు వచ్చినప్పుడు మరి కళకళలాడుతూ ఉండాలి, ఏడు ముఖం వేసుకొని ఉండకూడదు. నవ్వుకుంటా ఆ పని ఈ పని కళకళగా చేసుకుంటా. విశ్రాంతికి పోయినప్పుడు కూర్చొని ఎంత ఏడ్చుకుని ఉంటాడో ఆ భక్తిపరుడు. తన ఏకాంతంలో ఎంత కుమిలిపోయాడో, తన తండ్రిని గుర్తు చేసి, తను కోల్పోయినటువంటి తన తమ్ముడు, తన ప్రియమైన వారిని తలుచుకొని ఎంత ఏడ్చాడో, ఎన్ని కన్నీళ్ళు గార్చాడో, ఎంత ప్రలాపించాడో, ఎంత అంగలార్చాడో. మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ కళ్ళు తుడుచుకోవాలి, ముఖం కడుక్కోవాలి, నీట్గా మళ్ళీ నాకు అసలు ఏ బాధలు లేవన్నట్టుగా రావాలి రన్నింగ్లోకి. లేదా యజమాని ఊరుకోడు, ఏంట్రా దరిద్ర ముఖం వేసుకుని ఏడు ముఖం ఎరా అంటాడు. అట్లా ఉండకూడదు. ఆ కన్నీళ్ళన్నీ బుడ్డిలో దాచాడు దేవుడు, బుడ్డిలో. ఒక రోజుకి దాని ఫలాన్ని ఇచ్చాడు. పోయాడు, లేడు, తండ్రిని కలుసుకోలేను అనుకున్న తండ్రి వచ్చి చేరాడు అక్కడ. లేడు ఇక నా సహోదరుడు లేడు, తమ్ముడు లేడు, తమ్ముడు వచ్చి చేరాడు అక్కడ. అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి కూర్చున్నారు అక్కడ. మొత్తం ఆయన దగ్గర కూర్చోబడ్డారు. ఎంత సంతోషమో చూడండి. ఇక ఎప్పటికీ నా కంట పడడనుకున్న కొడుకు యాకోబు కంట పడ్డప్పుడు యాకోబుకి ఎంత సంతోషం. ఇక ఎప్పటికీ నా తండ్రిని చూడలేను, బహుశా నా తండ్రి కన్ను మూసి కూడా ఉంటాడు ఇప్పటికీ, ఎప్పటికీ నా తండ్రి నా కంట పడడు అన్న